రాజకీయ వేధింపులు, స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు, స్కీమ్ వర్కర్ల అక్రమ తొలగింపులు, స్కీమ్ వర్కర్ల అక్రమ తొలగింపులు, స్కీమ్ వర్కర్ల అక్రమ తొలగింపులు. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. వాసాశ్వబ్జీ CITU జిల్లా అధ్యక్షుడు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి నిండా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ప్రజల్లో వ్యతిరేక పెరగాల్సి వచ్చింది. కార్మికుల్ని, ఉద్యోగుల్ని రాజకీయ కారణాలతో తొలగిస్తున్నారు. ఒక ఉద్యోగికి తండ్రి గాని, కొడుకు గాని వైసీపీ కార్యకర్త ఉంటాడు. ఆ కొడుకు తండ్రి ఎవరో వైసీపీ కార్యకర్త అయితే వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఆ పేరు చెప్పి వీళ్ళని తొలగించడం ఏంటి? ఇది అన్యాయం. ఇది మేము కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని కలిసాం. రాక్ సెరామిక్ ఫ్యాక్టరీలో కార్మికులు తొలగించారని చెప్పి ఆయన మాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒక్క కార్మికులను కూడా తొలగించబోమని చెప్పారు. అది ప్రైవేట్ సెక్టర్ సంబంధించి ఇచ్చాడు ఆయన. కానీ స్వయంగా తన ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లను తొలగిస్తున్నారు. తక్షణమే ఈ రాజకీయ తొలగింపులు ఆపాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికే తొలగించినట్టు వాళ్ళందరినీ కూడా తిరిగి రీఇన్స్టేట్ చేయాలని కోరుతున్నాం. ఒక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, మేము కార్మికులు, ఉద్యోగుల తరఫున మాట్లాడుతున్నాం, కానీ అధికారులకు కూడా దిక్కు లేదు. RDO ర్యాంకు, కలెక్టరు, DSP, SP, IAS, సీనియర్ IPS వీళ్ళందరినీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, ఎందుకు రిజైన్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ అందరూ రాజీనామా చేశారు. ఇక ఈ ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి, రాజకీయ వేధింపులు ఆపాలి, లేకపోతే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ వాస్తవాలు కాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆ వాస్తవాల ప్రభుత్వం ఇది, లేదా అవాస్తవాల ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే స్కీమ్ వర్కర్లని రాజకీయ వేధింపులు ఉండవు, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, మీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పారు. అలా చెప్తేనే అందరూ ఓట్లేశారు. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు? మొత్తం మీరు ఇల్లుకి వెళ్ళిపోండి, మా ఊళ్ళు వస్తారని చెప్తున్నారు. BOLని, మిడ్ డే మీల్ వర్కర్లని, అంగన్వాడీల మీద, అలాగే ఆశాల మీద వేధింపులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద 104, 108 మీద కూడా వేధింపులు పెరిగినాయి. కాబట్టి ఈ రాజకీయ వేధింపులు అనేవి తక్షణ ఆపండి. ఈ వేధింపులుగా నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఈ రోజు ఆందోళన జరుగుతుంది. కాకినాడ జిల్లాలో కూడా వేధింపులు పెరిగినాయి. కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడారు. BOL వెళ్ళి ఎమ్మెల్యేలు ఏం చెప్పారు? మా కార్యకర్తల వల్ల మేము నెగ్గామని చెప్తున్నారు. మీ కార్యకర్తల వల్లే నెగ్గారంటే మీరు రిగ్గింగ్ లో వచ్చారా, లేదా స్కీమ్ వర్కర్లు ప్రజలందరూ ఓట్లతో వచ్చారా? మీరు తెలుసుకోవాలి. ఆ సమాధానం ప్రజలకు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకటి చెప్తున్నాం, 5 ఏళ్ళకోసారి ప్రభుత్వం మారినప్పుడల్లా స్కీమ్ వర్కర్లు ఎలాగెళ్ళిపోండి అని చెప్తున్నారంటే, ఒక ఎమ్మెల్యే అయితే ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎమ్మెల్యే 5 సంవత్సరాలే. ఆ తర్వాత అతనికి 50,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అతను చనిపోతే భార్యకి 25,000 పెన్షన్ వస్తుంది. కనీసం మీరు 25,000 5 ఏళ్ళకోసారి స్కీమ్ వర్కర్లు తొలగించి 25,000 పెన్షన్ ఇచ్చేయండి. అందరూ వెళ్ళిపోతారు, మీకు గొడవ ఉండదు. అంతే తప్ప ఎమ్మెల్యేలకు ఇచ్చే రాయితీలు, మంత్రులకు ఇచ్చే రాయితీలు మీరు మాత్రం లక్షలు మింగేస్తూ ఈవేళ స్కీమ్ వర్కర్లు వెళ్ళకపోండి అంటే 45 సంవత్సరాలు దాటేసిన తర్వాత వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లో వీళ్ళకి ఉపాధి కల్పిస్తారు? వాళ్ళ కుటుంబాలు ఎలా బ్రతకాలి? ఈ ఆలోచన ఉండదా మీకు? ఇప్పటికైనా రాజకీయ వేధింపులు ఆపండి, తక్షణ ఉద్యోగ భద్రత కల్పించండి, కనీస వేతనాలు అమలు చేయండి, PF, PSI బోనస్ వంటి సౌకర్యాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జి బేబీరాణి, CITU ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్కీమ్ వర్కర్లపై చేస్తున్న అక్రమ దాడులకి నిరసనగా అన్ని కలెక్టరేట్లు ముందు ధర్నా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నికల ముందు స్కీమ్ వర్కర్లందరూ కూడా చాలా హామీలు ఇచ్చింది. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని, రాజకీయ వేధింపులు ఉండవని, మీకు ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండదని హామీలు ఇచ్చారు. కానీ హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచి మరి ఎమ్మెల్యేలు చేస్తున్నారో లోకల్ కార్యకర్తలు చేస్తున్నారో తెలియదు. అనేక చోట్ల అంగన్వాడీలకైతే పల్నాడు జిల్లా, సత్యసాయి జిల్లా, కడప ఆయా ప్రాంతాల్లో
రాజకీయ వేధింపులు గురి చేసి చాలా ఇబ్బందులు పెట్టి రాజీనామాలు చేసేంత వరకు కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు చాలా మంది ఆత్మహత్య చేస్తున్నారని కూడా ప్రయత్నిస్తున్నారు అంగన్వాడీలు. అలాగే ఆర్పీలు కూడా తీశారు. తుని, కోటనందూరు, తొండింగి, యూకత్పల్లి మండలంలో అంగన్వాడీ ఆర్పీలు తొలగించడం జరిగింది. ఆశాలను కూడా తొలగించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఇటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తే గనక ఎట్టి పరిస్థితి సహించేది లేదు. స్కీమ్ వర్కర్లు ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా కలుగు చేసుకుని ఎమ్మెల్యేలకు మీటింగ్ పెడతారు, కార్యకర్తలు మీటింగ్ పెడతారు మాకు తెలియదు. కానీ స్కీమ్ వర్కర్ల మీద మాత్రం రాజకీయ వేధింపులు జరిగితే ఊరుకునేది లేదని ప్రభుత్వం డిమాండ్ చేసి ఎత్తేస్తున్నాం. డి పద్మావతి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు.